జగన్మోహన్ రెడ్డికి తెలుసు తాను ఓడిపోతున్నాడని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలుసు అధికారాన్ని కోల్పోతున్నామని. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు రేపు మే 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతుంది. జగన్మోహన్ రెడ్డి గారు శంకరగిరి మాన్యాలు పట్టబోతున్నారన్న విషయం అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో నదిలో కొట్టుకుపోయేవాడు ఏదన్నా చిన్న చిన్న దొరికింది పట్టుకొని ఈది బయటకు రావాలని, ప్రాణాలు రక్షించుకోవాలని ఎలా ప్రయత్నం చేస్తాడో ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజున తప్పుడు దారులు తొక్కుతూ ఉన్నాడు, తప్పుడు విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. ఏదో రకంగా తెలుగుదేశం పార్టీని అభాసుపాలు చేయాలి, బదనాం చేయాలి, చంద్రబాబు గారిని పబ్లిక్ దృష్టిలో ఒక వ్యతిరేకత సృష్టించాలని ప్రయత్నం చేస్తున్నారు. మీరు పాత్రికేయ సోదరులు ఈ వీడియో చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నిన్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ నుంచి ఒక ఉత్తర్వులు ఇచ్చారు రాష్ట్ర సీఎస్ కి. మీరు వృద్ధులకు ఇచ్చే పెన్షన్స్ అవన్నీ కూడా వాలంటీర్స్ ద్వారా వద్దు, వాలంటీర్ వ్యవస్థ కొంచెం లోపభూయిష్టంగా ఉంది, మీరు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి ఆ పెన్షన్దారులకు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడండి అని చెప్పడం జరిగింది. అందులో చంద్రబాబు గారికి ఏం సంబంధం అండి? చంద్రబాబు గారి కింద పనిచేస్తున్నారా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఢిల్లీ? ఆ బుద్ధి లేని, ఆ అవగాహన లేని ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అఫీషియల్ పోర్టల్లో పెడుతున్నారు. అవ్వాతాతలకు ఇచ్చే పెన్షన్లు అడ్డుకున్న చంద్రబాబు, బుద్ధి లేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా, ఇన్ వాట్ వే, ఏ విధంగా చంద్రబాబు గారు అడ్డుకున్నారు మిమ్మల్ని? ఇది ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారికి ఎలా ఆపదిస్తారు బుద్ధి లేని వైసీపీ నాయకులారా అని చెప్పి నేను అడుగుతున్నా. ముఖ్యమంత్రి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాడు, పెన్షన్ రాకపోతే చంద్రబాబు గారే బాధ్యుడని. చంద్రబాబు గారు ఎలా బాధ్యుడు అవుతారండి? మీ ప్రభుత్వం బాధ్యత వహించాలా? చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఒకసారి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత మీరే బాధ్యత వహించాలా? మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్క పెన్షన్దారు కూడా నీ భాషలో చెప్పాలంటే, నీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క అవ్వాతాతకు కూడా ఇబ్బంది జరగటానికి లేదు. ఒక్క అవ్వాతాత కూడా పెన్షన్ నాకు రాలేదు, నాకు అందలేదని అంటానికి లేదు. పెన్షన్ అందేటట్లుగా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చిందో వాటిని తూచా తప్పకుండా పాటించవలసిన బాధ్యత ప్రభుత్వాన్ని అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. 1వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు పెన్షన్లు ఇస్తారు. ఆ రకంగానే పూర్తి ఈ రోజు 1వ తారీఖు. అందుకనే మేము చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలవటానికి మా పార్టీలో ఈ 2 జిల్లాలకు చెందిన ముఖ్య నాయకులు అందరం వచ్చాం. చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారిని కలిసాం, చాలా సుదీర్ఘంగా ఆయనతో చర్చించాం, ఈ కంప్లైంట్ ఇచ్చాం. ఈ కంప్లైంట్ కి వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అఫీషియల్ పోర్టల్లో ఏ రకంగా చంద్రబాబు గారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో అవి కూడా ఇచ్చాం. అది నేరం, చట్టబద్ధంగా వాళ్ళని అరెస్ట్ చేయాలి, యాక్షన్ తీసుకోవాలని చెప్పాం. అట్ ది సేమ్ టైం పెన్షన్లన్నీ కూడా ఆ పెన్షన్దారులు ఇంటికెళ్లి అంతకుముందు ఏ రకంగా ఇచ్చారో అదే రకంగా ఇవ్వాలి. ఈ పెన్షన్ డిస్ట్రిబ్యూట్ చేసే ఈ ప్రక్రియ 5వ తారీఖు పూర్తి చేయాలని చెప్పి అడగటం జరిగింది. మేము ఇంకోటి కూడా అడిగాం, అసలు మీ ఖజానాలో డబ్బు ఉందా? పెన్షనర్స్కి ఇవ్వడానికి డబ్బు ఉందా? ఉన్న డబ్బంతా మీ కాంట్రాక్టర్లకి, మీ కమిషన్లకు ఆశపడి వాళ్ళకి ఇచ్చారా? ఈ వృద్ధులకు ఇచ్చే పెన్షన్ డబ్బు మీ దగ్గర ఉందా లేదని చీఫ్ సెక్రటరీ గారు అడిగితే ఆయన ఒక్కసారి పైకి చూసి ఉందిలేండి అన్నారు. మేము కూడా అదే కావాలని కోరుకుంటున్నాం. డబ్బు ఉండాలి. నువ్వు కాంట్రాక్టర్లకి, నీ సొంత వాళ్ళకి, నీ మేనమామ ఎవరాడు, అతను ఎమ్మెల్యే, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డికి వాళ్ళకి ఇవ్వటానికి కాదు. పేదవాడు ఎవరైతే, అసలు చంద్రబాబు గారు కదండి 2000 పెన్షన్ ఇచ్చింది. మీ నాన్న 200 ఇస్తే చంద్రబాబు గారు 2000 రూపాయలు పెన్షన్ ఇచ్చారు. రేపు మేము అధికారంలోకి వస్తే 4000 రూపాయల పెన్షన్ నీ ఇంటికి వచ్చే ఇస్తాం. ఈ వృద్ధులందరికీ తెలియజేస్తున్నాం, ఈ అవ్వాతాతలు ఎవరైతే పెన్షన్ తీసుకున్నారో వాళ్ళందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మేము తెలియజేస్తున్నాం, 4000 రూపాయల పెన్షన్ చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ఇంటికే వచ్చిస్తాం. 3000 కాదు, 4000 రూపాయలు ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అలా రకంగా ఈ 5వ తారీఖు లోపల పెన్షన్లన్నీ కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేయాలని చెప్పి మేము అడగటం జరిగింది. దానికి అనుకూలంగా సిఎస్ జవహర్ రెడ్డి గారు
స్పందించారు. తప్పకుండా మా కలెక్టర్లందరికీ సీఈఓ సెర్ప్కి కూడా నేను ఆదేశాలు ఇస్తాను. తప్పకుండా తర్వాత ఆఫీస్కి వచ్చి తీసుకోండి అన్నారు. ఇంత ఎండలో వాళ్ళ ఆఫీస్కి రాలేరు. చాలా మంది వృద్ధులు నడవలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇంటికే వెళ్లాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేయడం జరిగింది. మరొక్కసారి పెన్షనర్లందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ఇంటికే వస్తారు, మీ ఇంట్లోనే ఇస్తారు. గతంలో ఏ రకంగా ఇచ్చారో ఆ రకంగా ఇస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మీరు భయపడొద్దు. వైఎస్ఆర్ పార్టీ మాటలు నమ్మొద్దు, వాళ్ళ దుష్ప్రచారం నమ్మొద్దు, వాళ్ళ అబద్ధం మాటలు నమ్మొద్దు. ఓడిపోతూ వాళ్ళు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు కనుక అవి నమ్మొద్దు. పెన్షన్ మీ ఇంటికే వస్తుంది. ఏ ఒక్క పెన్షనర్ కూడా ఇబ్బంది కలగకుండా చూస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక్కడ తప్పుడు రాతలు రాస్తున్న వైసీపీ అఫీషియల్ పోర్టల్ మీద కూడా యాక్షన్ తీసుకోమని డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. గత ఎన్నికల్లో బాబాయిని చంపి ఆ హత్యని చంద్రబాబు నాయుడు గారి మీద ఆపాదించి మాట్లాడి ఎన్నికల్లో లబ్ధి పొందిన జగన్మోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో వృద్ధులు, వితంతువులు, వికలాంగులు తదితర సామాజిక పెన్షన్లు తీసుకునేటటువంటి పేదవాళ్ల మీద రాజకీయ కుట్ర కోణంతో ఆలోచన చేసి పెన్షన్లు ఆపి లబ్ధి పొందాలని చూస్తా ఉన్నాడు. వారికి పెన్షన్లు ఆపిన విధానం చంద్రబాబు నాయుడు గారికి, తెలుగుదేశం పార్టీకి ఆపాదించే ప్రయత్నం స్వయంగా ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. ఎన్నికల సభల్లో ఈ రోజు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. పెన్షన్లు ఈ రోజు రాకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడు గారని. బుద్ధుందా అని నేను అడుగుతా ఉన్నా. ఈ రోజు బ్యాంకు హాలిడే, నీ సాక్షిలో 2 రోజుల క్రితమే రాశావు 3వ తారీఖు నుంచి పెన్షన్లు ఇస్తామని చెప్పి. అసలు నీకే అధికారం ఉంది? ఎన్నికల కమిషన్ లేకపోతే ప్రభుత్వం తరఫున చీఫ్ సెక్రటరీ స్టేట్మెంట్లు ఇవ్వాలి. నువ్వు రాసేసావు ఆల్రెడీ. కానీ ఈ రోజున ఉన్నటువంటి వ్యవస్థ ఎన్నికల కమిషన్ నిన్న వాలంటీర్స్ ద్వారా వద్దు, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమని చెప్పి సీఎస్ కి ఆదేశాలు ఇచ్చింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏ విధంగా చేయాలో కూడా సీఎస్ గారితో మేము మాట్లాడాం. ఇలా సచివాలయ వ్యవస్థ ఉంది. 15,000 సచివాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 1,60,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. పెన్షనర్స్ 60 లక్షల మంది ఉన్నారు. ఒక్కో వ్యక్తి ఒక్కో సచివాలయంలో పనిచేసే ఎంప్లాయీస్ వివిధ కేటగిరీల కింద 11 మంది పనిచేస్తా ఉన్నారు. ఒక్కొక్కరికి మొత్తం కూడా బదిలీ చేస్తే పెన్షన్లు మొత్తం ఒక్కో ఎంప్లాయీకి 40 పెన్షన్లు వస్తాయి. 40 పెన్షన్లు అంటే 2-3 గంటల్లో పంపిణీ చేయొచ్చు. అటువంటిది వారం పట్టింది, 10 రోజులు పట్టింది అని చెప్పి ఈ ప్రభుత్వం తాత్సారం చేసి ఏదో ఒక విధంగా అధికారుల మీద ఒత్తిడి చేసి పెన్షన్ సకాలంలో అందకుండా సామాజిక పెన్షన్దారులు ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తా ఉంది. దానిలో మీరు వృత్తిలో పడొద్దు, దయచేసి మీరు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పి మేము సీఎస్ గారి దృష్టికి తీసుకెళ్లాం. ఆయన స్పందించాడు. ఖచ్చితంగా ఎల్లుండి నుంచి పెన్షన్లు కార్యక్రమం మొదలు పెడతామని చెప్పాడు. ఎంతవరకు చేస్తారో చూడాలి. ఇటువంటి జిమ్మిక్కులు, ఇవాళ ఎన్నికల విధానాలు, ఎన్నికల ఏదైతే కోడ్ అమల్లో ఉందో ఈ రోజుల్లో, మరి ఈ విధంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వం వైసీపీ వాళ్ళు చేస్తున్నటువంటి డ్రామాలన్నీ కూడా ఇలా కట్టిపెట్టాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా ఇవాళ వాళ్ళని నిష్పక్షపాతంగా వ్యవహరించమని మేము అడిగాం. ఇవాళ సీఎస్ గారు చెప్పిన దాన్ని బట్టి వ్యవహరిస్తారని అనుకుంటా ఉన్నాం. చేయకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమి ప్రజల్లో తీసుకెళ్తాం. పెన్షన్దారులను చైతన్యవంతం చేస్తాం. ఇలా గతంలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు 2,000 పెన్షన్ ఇచ్చాడో 3,000 ఇస్తానని చెప్పి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడో, ఇప్పుడు మళ్ళా పెన్షన్దారులు ఏ విధంగా రాజకీయానికి వాడుకుంటున్నాడో ఇవన్నీ కూడా ప్రజల్లో తీసుకెళ్తానని మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా సాయంత్రం ఫైనల్ గా ఇవన్నీ మాట్లాడుతా ఉన్నాం. ఓ డెసిషన్ తీసుకొని మళ్ళీ చెప్తానన్నాడు. మేమైతే వివరంగా చెప్పాం. ఈ విధంగా చేస్తే మీరు 40 మంది నుంచి 50 మంది లోపే ఒక్కో ఎంప్లాయీకి వస్తుంది. మీరు చిత్తశుద్దితో వ్యవహరిస్తే ఒక రోజులో పంపిణీ చేయొచ్చని చెప్పాం. ఆ విధంగా చర్యలు తీసుకొని సాయంత్రం మళ్ళీ ఒక మీటింగ్ అయింది. ఉదయం ఎలక్షన్ కమిషన్ తో వీళ్ళతో నాకు ఒక మీటింగ్ అయింది. కలెక్టర్స్ తో కూడా మాట్లాడి దీని మీద ఒక ప్రణాళిక సిద్ధం చేస్తామని చెప్పారు. ప్రాబ్లం ఏం చెప్పాలా, చేయడానికి అభ్యంతరం లేదు. దానికి కరెక్ట్ గా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఈరోజు సాయంత్రం ఒకసారి కలెక్టర్తో కూడా మాట్లాడి, ఉదయం ఎలక్షన్ కమిషన్ తో మాట్లాడాను. వాళ్ళకి పంపిస్తా ఉన్నాం మేము ఇక్కడ నుంచి ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో
కలెక్టర్స్ తో కూడా మాట్లాడి మళ్ళీ చెప్తాను సాయంత్రం. అయితే మాకైతే రాజకీయ పార్టీగా మాత్రం ఇవాళ ఉన్న కలెక్టర్లు సగం మంది పైన తొత్తుల్లాగా వ్యవహరిస్తా ఉన్నారు. కానీ మరి దానికి ఏం చేస్తాడు సీఎస్ గాని ఎలక్షన్ కమిషన్ గాని సాయంత్రం తెలిసింది. ఇది ఖచ్చితంగా వాళ్ళకి అన్యాయం చేసే విధానంలో మా మీదకి ఆ నెపం నెట్టే విధానంలో వీళ్ళు వ్యవహరిస్తే మాత్రం రేపటి నుంచి మేము కూడా ప్రజల్లోకి వెళ్తాం, పెన్షన్దారుల దగ్గరికి వెళ్తాం, వీళ్ళ బండారం అంతా బయట పెడతాం. డబ్బులు ఉన్నాయని చెప్పాడు, డబ్బులు ఉన్నాయని చెప్పాడు. ఇది ఈ రోజు సెలవు, నిన్న బడ్జెట్ ఇది మార్చి 31 అంటే ఈ ఎండింగ్ ఏదో ఉంది. ఈ రోజు సెలవు బ్యాంకులు, రేపు డ్రా చేసి ఎల్లుండి పంపిస్తామని చెప్పాడు.